హలో ఎవ్రీవాన్. ఈరోజు మన సింగపూర్లో షూస్ కానీ క్లాత్ కానీ ఏమైనా డొనేషన్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ రెండు షూస్ వచ్చేసి నేను ఎక్కువ వాడడం లేదు, ఎందుకు వేస్ట్గా పెట్టడం అని చెప్పేసి డొనేషన్ ఇద్దామని చెప్పేసి మా బ్లాగ్ కింద ఉన్న బాక్స్ దగ్గర తీసుకెళ్ళాను. ప్రతి బ్లాగ్ దగ్గర ఇలాంటి ఒక డొనేషన్ మిషన్ లాంటిది పెడతారు బాక్స్. సో ఇందులో మనం చిన్నగా ఆవిన క్లాత్స్ కానీ ఏమైనా వాడని క్లాత్స్ కానీ కొంచెం మంచిగా ఉండేవి ఇందులో మనం డొనేట్ చేయొచ్చు. సో ఈ డొనేషన్ బాక్స్ నుంచి వేరే చోటికి అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. చూడొచ్చు ఈ బాక్స్ ఆల్రెడీ ఎంత ఫుల్ అయిపోయిందో. దీన్ని కొంచెం రీసైకిల్ చేసి ఇంకా మంచిగా ఉన్న టాయ్స్ కానీ ఏమన్నా వేరే వాళ్ళకి వేరే వేరే కంట్రీస్ వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు. సో అలాగే మీరు సింగపూర్లో ఎప్పుడైనా రూమ్ మూవ్ అయ్యేటప్పుడు కానీ లేదంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు కానీ టాయ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇలా పడేస్తూ ఉంటారు బయట బిన్లో. ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ డంపింగ్ యార్డ్ వాళ్ళు వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకుని డిస్మాండిల్ చేసి యూస్ఫుల్ అయిన పార్ట్స్ అన్ని సపరేట్ చేసి మిగతావన్నీ ఇలా స్క్రాప్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు రూమ్ మూవ్ అయ్యేటప్పుడు కానీ ఇంకా వేరే చోటికి వేరే వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఇలాంటి ఫర్నిచర్ అంతా ఇలా వదిలేస్తారు. ఎందుకంటే ట్రావెల్ ఛార్జెస్ ఇంకా డబుల్ పడతాయి, వీటిని సామాన్లు కూడా తీసుకువెళ్ళారు వాళ్ళు, అందుకని చెప్పేసి ఈ డంపింగ్ యార్డ్లో వదిలేస్తారు. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.